హాయ్ ఫ్రెండ్స్, 3వ తారీఖు 7వ నెల 2024 బుధవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన సమస్యలకు సంబంధించి పరిష్కారానికి 6న కలుద్దామని చెప్పి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాహుల్లా ప్రవర్తించకండి అని చెప్పి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలపడం జరిగింది. ప్రజెంట్ లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి. లోక్సభ సమావేశాల్లో లోక్సభ స్పీకర్ స్థానాన్ని అవమానించారు అని చెప్పి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీని అనడం జరిగింది. ఇందులో ఇటీవల కాలంలోనే 18వ లోక్సభకి స్పీకర్ ఎన్నిక జరగడం జరిగింది. కాబట్టి లోక్సభ స్పీకర్కి సంబంధించినటువంటి పాయింట్స్ ఏ విధంగా వస్తాయో ఒకసారి చూడండి. భారతదేశంలో 1921వ సంవత్సరంలో 1919 భారత ప్రభుత్వ చట్టం, దీన్నే మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలను కూడా అంటారు. 1919 భారత ప్రభుత్వ చట్టానికి మరొక పేరు ఏమిటి అని అడుగుతాడు. మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణల ప్రకారము భారతదేశంలో స్పీకరు మరియు డిప్యూటీ స్పీకరు నియమించడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. భారత రాజ్యాంగంలో లోక్సభ స్పీకరు మరియు డిప్యూటీ స్పీకర్ గురించి తెలిపేటటువంటి ఆర్టికల్స్ ఏమిటి అని అడుగుతాడు. 93 నుంచి 96 అంటే 93, 94, 95, 96 ఈ 4 ఆర్టికల్ భారతదేశ లోక్సభ స్పీకరు మరియు డిప్యూటీ స్పీకర్స్ గురించి తెలిపేటటువంటి ఆర్టికల్స్ ఇంపార్టెంట్. ఇందులో 93వ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది అని అడుగుతాడు. ఇంపార్టెంట్. 93వ ఆర్టికల్ లోక్సభ స్పీకరు, డిప్యూటీ స్పీకరు ఎన్నిక గురించి తెలిపేటటువంటి ఆర్టికల్ 93వ ఆర్టికల్ భారత రాజ్యాంగంలో. 94వ ఆర్టికల్ భారత రాజ్యాంగంలో 94వ ఆర్టికల్ దేని గురించి చెప్తుందంటే స్పీకరు, డిప్యూటీ స్పీకర్ యొక్క సెలవు, రాజీనామా మరియు తొలగింపు నిబంధనల గురించి 94వ ఆర్టికల్ తెలుపుతుంది. 95వ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది అని అంటే స్పీకరు, డిప్యూటీ స్పీకర్ యొక్క అధికారాల గురించి తెలుపుతుంది. ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా 96వ ఆర్టికల్ దేని గురించి చెప్తుందంటే 96వ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్. 96వ ఆర్టికల్ లోక్సభ స్పీకరు లోక్సభకి అధ్యక్షత వహిస్తాడు సమావేశాలకి. ఇలా లోక్సభ స్పీకరు తొలగించవలసినటువంటి ప్రక్రియకు సంబంధించి లోక్సభలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు, అంటే తొలగింపు తీర్మానం పరిశీలనలో ఉన్నప్పుడు లోక్సభలో ఆ లోక్సభకి అధ్యక్షత వహించేటటువంటి అధికారం లోక్సభ స్పీకర్కి ఉండదు అని చెప్పి 96వ ఆర్టికల్ తెలుపుతుంది. ఒకసారి చూడండి. 96వ ఆర్టికల్ దేని గురించి చెప్తుందంటే తొలగింపు తీర్మానం పరిశీలనలో ఉన్నప్పుడు లోక్సభకు అధ్యక్షత వహించకూడదు అని చెప్పి తెలిపేటటువంటి ఆర్టికల్ స్పీకరు. 96వ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. భారతదేశంలో మొట్టమొదటి లోక్సభ స్పీకర్ పేరు ఏమిటి అని అడిగితే జేవి మౌలాంకరు. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎవరు అని అడుగుతాడు. అనంతశయనం అయ్యంగారు. ప్రజెంట్ ఎన్నవ లోక్సభ జరుగుతుందంటే 18వ లోక్సభ జరుగుతుంది. 18వ లోక్సభ స్పీకర్ ఎవరు అంటే ఓం బిర్లా. జిఎస్టీ సమస్యలకి ఏది పరిష్కారం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. జిఎస్టీలో సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి సంబంధించి. ఇందులో జిఎస్టీ మండలి 52వ సమావేశం, గత సంవత్సరం జరిగినటువంటి సమావేశం ఎన్నవది అని అడిగితే 52వది. ఆ తర్వాత 8 నెలల తర్వాత 53వ సమావేశం నిర్వహించారు. ప్రజెంట్ 2024లో నిర్వహించినటువంటి జిఎస్టీ, ఇటీవల నిర్వహించినటువంటి జిఎస్టీ సమావేశం అని కూడా అడగచ్చు. ఇటీవల నిర్వహించినటువంటి జిఎస్టీ సమావేశం ఎన్నవది అంటే 53వ సమావేశం. ఇంపార్టెంట్ ఇది. అసలు భారతదేశంలో జిఎస్టీని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అని అడుగుతాడు. 2016లో భారత రాజ్యాంగంలో 101వ రాజ్యాంగ సవరణ చేసి జిఎస్టీని ప్రవేశపెట్టడం జరిగింది. జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, తెలుగులో వస్తు సేవల పన్ను అని అంటారు. జిఎస్టీ కౌన్సిల్కి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అని అడుగుతాడు. చైర్మన్గా భారతదేశ ఆర్థిక మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు ఉంటారో వాళ్ళు జిఎస్టీ కౌన్సిల్కి అధ్యక్షత వహించడం జరుగుతుంది. ప్రజెంట్ ఉన్నటువంటి భారతదేశ ఆర్థిక శాఖ మినిస్టర్ ఎవరు అని అంటే నిర్మలా సీతారామన్. జిఎస్టీని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం, కేంద్రం 2016లో ప్రవేశపెట్టినటువంటి జిఎస్టీని మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏ రాష్ట్రం ఆమోదించింది అని అడుగుతాడు. ఇంపార్టెంట్. అస్సాం రాష్ట్రం మొట్టమొదటిసారిగా జిఎస్టీని ఆమోదించినటువంటి రాష్ట్రంగా రికార్డు ఎక్కడం జరిగింది. జిఎస్టీలో ప్రధానంగా ఎన్ని పన్ను రేట్లు ఉంటాయి అని అడుగుతాడు. 4 పన్ను రేట్లు ఉంటాయి. 4 ఏమేమిటి అంటే 5, 12, 18, 28 ఈ 4 పన్ను రేట్లు జిఎస్టీలో ఉంటాయి. జిఎస్టీని ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఏ నెలలో అత్యధికంగా
జిఎస్టీ వసూలైనటువంటి నెలగా ఏ నెల రికార్డుకి ఎక్కింది అని అడుగుతాడు. 2024 ఏప్రిల్ నెల సుమారు 2 లక్షల కోట్లు పైచిలకు వసూలయ్యి జిఎస్టీ చరిత్రలోనే అత్యధిక జిఎస్టీ వసూలైనటువంటి నెలగా 2024 ఏప్రిల్ నెల రికార్డు సాధించడం జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 20.18 లక్షల కోట్ల వసూలుతో జిఎస్టీ కేంద్ర రాష్ట్రాలకు అతిపెద్ద ఆదాయ వనరుగా నిలిచింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని లక్షల కోట్లు వసూలు చేసింది అని అడుగుతాడు. జిఎస్టీ 20.18 లక్షల కోట్ల వసూళ్ళు. ఇంపార్టెంట్ పాయింట్. జల సౌభాగ్యానికి బేటలు అని చెప్పి భారతదేశంలో ఎన్ని వర్షాలు పడుతున్నా సరే వర్షపు నీరు సముద్రంలోకి కలవటం వలన భారతదేశంలో నీటి కొరత అత్యధికంగా ఉంటుంది. దానివలన రిజర్వాయర్లు నిర్మించుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. ఇక్కడ నీటి ప్రాజెక్టులకు సంబంధించి అంతర్జాతీయ ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని ప్రాజెక్టుల గురించి చెప్తున్నాను, ఇంపార్టెంట్ పాయింట్లు. ఎందుకంటే ఇది భారతదేశం నేపాల్ భూటాను ప్రభుత్వాలతో సంయుక్తంగా నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఇవి. వాటిని ఒకసారి చూడండి. సంకోష్ ప్రాజెక్టు ఇండియా భూటాన్కి సంబంధించినటువంటి అంతర్జాతీయ ప్రాజెక్టు, ఇంపార్టెంట్ చూడండి. సంకోష్ ప్రాజెక్టు ఏ 2 దేశాలకు సంబంధించిన ప్రాజెక్టు అని అడుగుతాడు. లేకపోతే సంకోష్ ప్రాజెక్టు ఏ నది మీద నిర్మించారు అని అడుగుతాడు. సంకోష్ నది మీద నిర్మించడం జరిగింది. అదేవిధంగా పంచేశ్వర్ ప్రాజెక్టు ఇండియా నేపాల్కి సంబంధించినటువంటి అంతర్జాతీయ ప్రాజెక్టు. దీనిని ఏ నది మీద నిర్మించారు అని అడుగుతాడు. మహంకాళి నది మీద నిర్మించడం జరిగింది, ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా మహాకాళి ప్రాజెక్టు ఇండియా నేపాల్కి సంబంధించినటువంటి అంతర్జాతీయ ప్రాజెక్టు. ఇది మహాకాళి నది మీదే నిర్మించడం జరిగింది. అదేవిధంగా శారదా ప్రాజెక్టు ఇండియా నేపాల్కి మధ్య అంతర్జాతీయ ప్రాజెక్టు. ఇది శారదా నది మీద నిర్మించినటువంటి ప్రాజెక్టు. అదేవిధంగా కోసి ప్రాజెక్టు బీహార్ రాష్ట్రానికి మరియు నేపాల్ దేశానికి మధ్య నిర్మించినటువంటి అంతర్జాతీయ ప్రాజెక్టు, ఇంపార్టెంట్. ఒక రాష్ట్రానికి ఒక దేశానికి మధ్య నిర్మించినటువంటి ప్రాజెక్ట్ ఇది, గుర్తుపెట్టుకోండి. కోసి నది మీద ఈ కోసి ప్రాజెక్టుని నిర్మించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇందులో ఇంపార్టెంట్ ఈ మహంకాళి నది ఏదైతే ఉందో ఆ నదిని భారతదేశంలో ఏమని పిలుస్తారు అని అడుగుతాడు. శారదా నది. భారత్ బంగ్లాదేశ్ స్నేహబంధం బలోపేతం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. భారత్ బంగ్లాదేశ్ నౌకాదళాల మధ్య జరుగుతున్నటువంటి విన్యాసాలు జరుగుతున్నాయి. ఈ 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి నౌకాదళ విన్యాసాలకి భారతదేశం నుంచి ఏ యుద్ధ నౌక వెళ్ళింది అని అడుగుతాడు. భారతదేశం నుంచి INS రణవీర్ యుద్ధ నౌక ఈ విన్యాసాల్లో పాల్గొనడానికి భారతదేశం నుంచి వెళ్ళడం జరిగింది, ఇంపార్టెంట్ పాయింట్. ఏపీ నిఘా విభాగాధిపతిగా మహేష్ చంద్ర లడ్డాను నియమించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగానికి ఇటీవల ఎవరిని నియమించారు అని అడుగుతాడు. IPS మహేష్ చంద్ర లడ్డా. 154 ఏళ్ల తర్వాత నల్లమలలో అడవిదున్న కనిపించడం జరిగింది. ఇటీవల కాలంలో నల్లదున్న 154 సంవత్సరాల తర్వాత నల్లమల అడవుల్లో కనిపించడం జరిగింది. నల్లమల అడవులు ఏ జిల్లాలో ఉన్నాయి అని అడుగుతాడు. నంద్యాల జిల్లా, ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ దొన్న అడవుల్లో కనిపించడం ఒక ప్రత్యేకతగా కనబడటం జరిగింది. ఎక్కువగా ఈ అడవి దొన్నలు పశ్చిమ కనుమల్లో ఎక్కువగా ఉంటాయి. ఈ పశ్చిమ కనుమలు దాటి మధ్యలో ఉన్నటువంటి కృష్ణానదిని దాటి ఈ దొన్న నల్లమల అడవులకి రావడం జరిగింది. కాబట్టి నల్లమల అడవులు ఏ జిల్లాలో ఉన్నాయని అడగచ్చు. 17.42 గంటల్లో ఇంగ్లీష్ ఛానల్ ఈదిన భారత మాతృమూర్తి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్, ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన మొట్టమొదటి భారతీయ మాతృమూర్తిగా మహారాష్ట్రలోని నాసిక్కు చెందినటువంటి తన్వి చవాన్ దావెరే రికార్డు సృష్టించడం జరిగింది. ఇటీవల కాలంలో ఇంగ్లీష్ ఛానల్ని ఈదినటువంటి మొట్టమొదటి భారతీయ మాతృమూర్తి ఎవరు అని అడుగుతాడు. తన్వి చవాన్ దావెరే, ఇంపార్టెంట్. ఈమె బ్రిటన్లోని డోవర్ నుంచి ఫ్రెంచ్ తీరం వరకు 42 కిలోమీటర్ల దూరాన్ని 2 పిల్లల తల్లి అయినటువంటి తన్వి 17 గంటల 42 నిమిషాలలో ఈదటం జరిగింది. ఇంగ్లీష్ ఛానల్ ఏ 2 దేశాలని వేరు చేస్తుంది అని అడుగుతాడు. ఇంగ్లీష్ ఛానల్ ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ దేశాలని వేరు చేసేటటువంటి ఛానల్, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. భారత్ నుంచే కైలాస పర్వత దర్శనం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. కైలాస పర్వతము టిబెట్లో ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి దర్శించుకోవడం జరిగేది ఇంతకుముందు. ఇప్పుడు భారత్ నుంచే ఈ కైలాస పర్వత దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కేంద్రం. అది ఎక్కడి నుంచి అని అడుగుతాడు. ఉత్తరాఖండ్లోని పిథౌరాగఢ్ జిల్లా వ్యాస్ వ్యాలీలో భూమికి 18,300 అడుగుల ఎత్తు ఉండే
పాత లిపులేక్ పాస్ నుంచి కైలాస పర్వతం, ఓం పర్వతాలు స్పష్టంగా కనిపిస్తాయి. అక్కడి నుంచి ఇది కైలాస దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఎందుకంటే ఈ సంవత్సరం నుంచే దీనిని ప్రారంభించడం జరుగుతుంది. సివిల్స్ ఆశావహుల కోసం నిర్మాణ్ పోర్టల్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం కేంద్రం ఇటీవల కాలంలో ఏ పోర్టల్ని ప్రారంభించింది అని అడుగుతాడు. నిర్మాణ్ పోర్టల్ ఎవరు ప్రారంభించారంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏ శాఖ మినిస్టర్ అంటే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈ పోర్టల్ను ప్రారంభించడం జరిగింది. ఇంపార్టెంట్. ఇక్కడ రాజ్యసభ ప్రస్తుత చైర్మన్ పేరు ఇవ్వడం జరిగింది జగదీష్ ధన్ఖడే భారతదేశ ఉపరాష్ట్రపతిగా కూడా వ్యవహరించడం జరుగుతుంది. యూపీలో మాకు 80 సీట్లు వచ్చిన ఈవీఎంలను విశ్వసించమని చెప్పి అఖిలేష్ యాదవ్ ప్రసంగించడం జరిగింది లోక్సభలో. ఇటీవల కాలంలోనే భారతదేశంలో లోక్సభ స్థానాలకి ఎలక్షన్స్ జరిగినాయి. అందులో భాగంగా యూపీ యొక్క లోక్సభ స్థానాలు ఎన్ని అని అంటే 80. భారతదేశంలో అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడిగితే ఉత్తరప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు 80. ప్రాణాలు తీసిన పాదధూళి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్ జిల్లా పుల్ రయ్యి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఇది దేని గురించి అంటే బోలేబాబా అనే ఒక బాబా ఆశ్రమానికి వచ్చినటువంటి భక్తులు ఆ బాబా యొక్క కాలు మట్టి కోసం జరిగినటువంటి పెనుగులాట్లో ఈ 116 మంది చనిపోవడం జరిగింది. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అని అడుగుతాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాథ్రస్ జిల్లా పుల్ రయ్యి గ్రామంలో. ఇందులో 108 మంది మహిళలు, 9 మంది చిన్నారులు ఈ తొక్కిసలాట్లో చనిపోవడం జరిగింది. బాబా పాదధూళి సేకరించే క్రమంలో తొక్కిసలాట జరగడం జరిగింది. ఇంపార్టెంట్. ఎక్కడ జరిగింది ఈ సంఘటన అని అడుగుతాడు. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే 2024 ఒలింపిక్స్ ఏ దేశంలో నిర్వహిస్తున్నారు అని అడుగుతాడు. ఫ్రాన్స్లో నిర్వహిస్తున్నారు, ఫ్రాన్స్ నగరంలోని. ఇందులో తెలుగు అమ్మాయి అయినటువంటి జ్యోతి ఎర్రాజీ ఒలింపిక్స్కు అర్హత సాధించడం జరిగింది. జ్యోతి ఎర్రాజీ ఏ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారిణి అని అడుగుతాడు. అథ్లెటిక్స్కి సంబంధించినటువంటి క్రీడాకారిణి. హార్డిల్స్ 100 మీటర్లు 200 మీటర్స్ హార్డిల్స్ పోటీలో పాల్గొంటుంది. ప్రజెంట్ టెన్నిస్లో వింబుల్డన్ ట్రోఫీ జరుగుతుంది. వింబుల్డన్ ట్రోఫీ ఏ క్రీడలో నిర్వహిస్తారని అడుగుతాడు. టెన్నిస్లో నిర్వహిస్తారు. వింబుల్డన్ ట్రోఫీ ఏ దేశంలో నిర్వహిస్తారంటే బ్రిటన్, లండన్లో నిర్వహిస్తారు. వింబుల్డన్ ట్రోఫీని ఏ కోర్టులో నిర్వహిస్తారంటే గ్రాస్ కోర్టులో నిర్వహిస్తారు. టెన్నిస్ క్రీడారంగంలో అత్యంత పురాతనమైన ట్రోఫీ ఏది అని అడిగితే వింబుల్డన్. ప్రజెంట్ 2024 యూరోకప్ ఫుట్బాల్ యూరోకప్ జరుగుతుంది. యూరోకప్ ఏ క్రీడలో నిర్వహిస్తారని అడుగుతాడు. ఫుట్బాల్లో నిర్వహిస్తారు. యూరోకప్ ఏ ఖండంలో మాత్రమే నిర్వహిస్తారు అని అడుగుతాడు. ఐరోపా ఖండంలో నిర్వహించేటటువంటి ఫుట్బాల్ ట్రోఫీ ఏదనంటే యూరోకప్. ఇంపార్టెంట్. 2024 యూరోకప్ ఏ దేశంలో నిర్వహించారు, ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది అని అంటే జర్మనీ.